పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ రాజకీయాల్లో వర్గపోరు కొనసాగుతుంది. గురజాల టికెట్ విషయంలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే వార్ నడుస్తుంది. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీరుపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మరోసారి మండిపడ్డారు. తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేపై కామెంట్ చేశారు. తనకు ఎన్ని అనుమానాలు ఎదురైనా అధినేత పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టి తనను ఆవేదనకు గురి చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలోనూ తనకు తెలియకుండా సమావేశం పెట్టాలని చూశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాలలో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పదవులు సంపాదన కోసం ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలను భయపెట్టి ఎన్నికల్లో మళ్లీ గెలవాలని చూస్తున్నారన్నారు. ఇక్కడ తనకు జరుగుతున్న అవమానాలను పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్ కు చెప్పినా పట్టించుకోలేదన్నారు. 2019లో గెలిచాక ఎమ్మెల్యే ఏ కార్యక్రమానికి తనను పిలవలేదని, తనను పలకరించిన వాళ్లను ఇబ్బంది పెట్టారన్నారు. వైసీపీ సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందని చెబుతూనే బడుగుల మనోభావాలను గుర్తించడం లేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం ఏ పదవులు ఆశించకుండా తాను వైసీపీలో చేరారని, భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇవ్వాలని అనుచరులను కోరారు. ఏపీలో జగన్ ఒంటెత్తు పోగడలతో ముందుకు వెళ్తున్నారని, తన గెలుపు కోసం పనిచేసిన వారిని జగన్ పక్కన పెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వైసీపీ గెలుపు కోసం, పార్టీ బలోపేతం కోసం వివిధ స్థాయిల్లో పనిచేశానని, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్ గెలుపులో భాగమయ్యారని, కానీ నేడు జగన్ ఒంటెత్తు పోగడలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా ఓబీసీలు, నా మైనార్టీలు అని జగన్ అంటున్నారే తప్ప వారి మనోగతాలను అసలు అర్థం చేసుకోవడం లేదన్నారు. తాత్కాలికమైన పదవులు పంచి సామాజిక న్యాయం జరిగింది, సమాజంలో మార్పు వచ్చింది, ఆ వర్గాలు అభివృద్ధి చెందాయని చెబుతున్నారని ఆరోపించారు. జగన్ మాట్లాడే సామాజిక న్యాయంలో వాస్తవం లేదని, నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగానే జగన్ చెప్పే సామాజిక న్యాయం ఉందన్నారు. 130 బీసీ కులాలు జగన్ను నమ్మి కష్టపడ్డాని, వారికి పవర్ లేని పదవులు ఇచ్చారని, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే కనీసం చైర్మన్లు జగన్ ఇప్పటికీ కలిసి లేదన్నారు. కార్పొరేషన్లకు నిధులు కూడా కేటాయించలేదని, పేద విద్యార్థులకు ఉపయోగపడే విదేశీ విద్యను నిలిపివేశారని, సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం ఉండాలి. ఇవి ఉంటేనే ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉంటాయని, కానీ వైసీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కనీస గౌరవం లేదన్నారు. ఏపీ రాజధాని లేని రాష్ట్రమైందని, వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారని, ఆశించిన స్థాయిలో బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్నారు. ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అవమానాలకు గురవుతున్నారన్నారు. యూనివర్సిటీ బీసీలు సలహాదారులు, టీటీడీ బోర్డు చైర్మన్ పదవులు ఎవరి చేతుల్లో ఉన్నాయని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీలు వైసీపీకి దూరం అవుతున్నారంటే అధిష్టానం పునరాలోచించాలన్నారు. స్థానికంగా నామినేటెడ్ పదవులున్న వారిని గౌరవిస్తున్నారా, ప్రోటోకాల్ పాటిస్తున్నారా అని నిజంగా నిలదీశారు. బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు 50% పనులు ఇస్తామన్నారు. ఒక పనైనా ఇచ్చారా అని అన్నారు. వైసీపీలో ఆత్మగౌరవ పోరాటం చేయాల్సి వస్తుందని, వైసీపీలో ప్రధాన పదవులన్నీ ఒక సామాజిక వర్గానికే ఇచ్చుకొని వారే అనుభవిస్తున్నారు అని జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు తాత్కాలిక పదవులు ఇచ్చారు, కానీ వాటికి పవర్ లేదు. పవర్ అంతా కేవలం కొంతమంది దగ్గరే పెట్టుకున్నారు. వైసీపీలో బీసీలు అనుమానాలకు గురవుతున్నారన్నారు. ఎంతో మంది బీసీ నాయకులు వైకాపాకు దూరం అవుతున్నారని, వైకాపాలో బీసీలకు సరైన గౌరవం లేదు, స్వేచ్ఛ లేదు, పవర్ లేదని ఆరోపించారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు వైసీపీలో సరైన న్యాయం జరగలేదన్నారు. సామాజిక న్యాయం పేరుతో ఏ ఒక్కరికి కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా పోయిందని, రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలని, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదన్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్న పరిస్థితి ఏర్పడిందని, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు వైసీపీలో సరైన గౌరవం ఇస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో నేను కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒంటెద్ద పోకడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి చూద్దాం. ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా వంటి బీసీ వర్గాలకు సంబంధించి ఒక తరం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధిలో, వారి యొక్క పురోభివృద్ధికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలను అర్థం చేసుకునే పరిస్థితిగా తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనిచేయడం చేసి ఆ పదవులు ఇచ్చాం, వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది,
సమాజంలో మార్పు వచ్చింది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని మాట్లాడటం కానివ్వండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయల్లో నెయ్యంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంత నిజం. ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో 139 బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మేము మనవి చేస్తాం. ఆ రోజు కష్టపడ్డాం, అధ్యయన కమిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం. ఈ రాష్ట్రంలో సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది, అన్ని విధాలుగా గౌరవిస్తారని పరిస్థితి అనుకున్నాం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పన్యాలు చేశారు, కాస్త పుస్తకాన్ని పదవులు ఇచ్చారు కానివ్వండి, పవర్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో 36 సంబంధించినట్టు 56 సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ని ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కలిసిన పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్పొరేషన్ సంబంధించి కూడా నిధులు లేని పరిస్థితి. ఒకవైపున విద్యా విధానానికి సంబంధించి కానివ్వండి, మరోవైపు నుంచి విద్యా విధానానికి సంబంధించినటువంటి విదేశీ విద్యకు సంబంధించి కూడా దాదాపుగా సామాన్యుడికి బడుగు బలహీన వర్గాలకి ఆ విదేశీ విద్యను నేర్చుకునే విధంగా కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించిన పరిస్థితి కూడా దాఖలైనటువంటి పరిస్థితి. అందుకని నేను మాట్లాడుతున్నాను, బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అంటే మరి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారం సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో మిళితమై ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగటానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఉన్నటువంటి సామాజిక న్యాయం చూడండి, ఏ ఎస్సీ సంబంధించి ఏ బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం ఉందో ఈ రాష్ట్రంలో ఆ ప్రజలందరూ కూడా సామాన్య సంబంధించిన బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్టు నేను మనవి చేస్తున్నాను. మనం చూస్తున్న ఒకవైపు రాజధానికి సంబంధించి కానివ్వండి, ఇప్పటి వరకు రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రం. అదేవిధంగా అనేక అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల సంబంధించి అప్పులు చేసేసి అప్పుల ద్వారా ఈ యొక్క రాష్ట్రాన్ని నడుపుతున్న పరిస్థితి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇది తప్పనిసరి కూడా బడుగు బలహీన వర్గాలకు ఏదో న్యాయం చేస్తుందని ఆశించాం కానివ్వండి, ఈరోజు నా పరిస్థితులు కనపడిన పరిస్థితి లేదు. ఈరోజు ఆత్మగౌరవం, ఎందుకంటే ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వారికి తాత్కాలిక పదవులు ఉన్నా కానీ పదవులకు సంబంధించినటువంటి పవర్ లేదు. అంతేకాకుండా అనేకమైనటువంటి అవమానాలు గురి అవుతున్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి. ఈ రాష్ట్రంలో ఉన్న నామినేట్ పదవులకు సంబంధించి, అది యూనివర్సిటీలకు సంబంధించి కానివ్వండి, కార్పొరేషన్కి సంబంధించి పదవులకు సంబంధించి కానివ్వండి, టీటీడీ బోర్డుకు సంబంధించిన పదవులకు సంబంధించి కానివ్వండి, ఎవరి చేతిలో పదవులు ఉన్నాయి. సామాజిక న్యాయం కావాలంటే అన్ని వర్గాలకి అన్ని కులాలకు సంబంధించిన వాళ్లకు సమమైనటువంటి న్యాయం చేయాలా? గౌరవం చూడండి, ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు దూరం అవుతున్నారంటే, ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన దూరం అవుతున్నారంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు దూరం అవుతున్నారు? బీసీ వర్గాలకి సరైన న్యాయం లేదు, బీసీ వర్గాలకు సరైన గౌరవం లేదు. పదవులు ఇచ్చారు కానివ్వండి, ఎక్కడ ఏ జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించిన బీసీకి సంబంధించి కానివ్వండి, ఎస్సీలకు సంబంధించి కానివ్వండి, నామినేట్ పదవులు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మీరు సరియైన స్థానికంగా గౌరవిస్తున్నారా? ప్రోటోకాల్ పాటిస్తున్నారా? ఒక తడవ ఆలోచించాలా. బీసీ వర్గాల యొక్క ఈ రోజున మా యొక్క పోరాటం ఆత్మగౌరవ పోరాటం. ఏ విధంగా బడుగు బలహీన వర్గాల యొక్క అండదండలతోని, మా నియోజకవర్గానికి సంబంధించిన అండదండలతోని ఎదగడం జరిగిన విషయం వాస్తవం. ఈరోజు 50% సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించిన విషయాలు కానివ్వండి, మీరు మాట్లాడే బీసీ డిక్లరేషన్లో 50% సంబంధించిన పనుల్ని బీసీ వర్గాలకి ఇస్తామని మాట్లాడినప్పుడు ఎక్కడైనా ఒక వర్క్ ఇచ్చారా? ఆ చేసిన జీవోను అమలు జరపగలిగారనే విషయాన్ని కూడా అడుగుతున్నాం. ఈ రోజున బీసీ వర్గాలు కాయిదాల కోసమో ఆర్థికంగా కాస్త కోసేటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసమో కాదు, ఆత్మగౌరవ పోరాటం కూడా ఈ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం ఉంది. పదవి ముఖ్యం కాదు, పదవితో కూడా గౌరవం ఉండాలా.
పదవితో పాటు ఆదరణ ఉండాలా, పదవితో పాటు వారికి జీవితాలు మార్చే విధంగా ఉండాలా, వాళ్ళ యొక్క వర్గాలకు సంబంధించిన సంఘటన పరిచే విధంగా ఉండాలా, వాళ్ళ వర్గాలకు కూడా ఒక ఉత్సాహంగా మావాడు కూడా అనేటువంటి ఒక భావన కలిగే విధంగా పదవులకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఏదో పదవులు ఇచ్చేసి ప్రధానమైనటువంటి పదవులకు సంబంధించినటువంటి ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించో కొంతమందికి సంబంధించి అనుభవిస్తూ మాత్రం నా మాత్రం కూడా అధికారం లేని పదవులు ఇస్తూ, అధికారం లేని పదవులు ఇచ్చినప్పుడు కూడా కనీసం కూడా గౌరవం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రయాణికులైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయం.